మహబూబ్ నగర్ నుండి వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుండి, చాలా సిటీస్ నుండి మీరందరూ ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది జీవితంలో బహుశా మళ్ళీ కొంతమందికి రాకపోవచ్చేమో. దేవుడు ఒక అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే మన ఎక్స్పైరీ డేట్ ఏంటో మనకి తెలీదు. ప్రతి ట్యాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదండి, వస్తువులకి, మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ మన జీవితం యొక్క స్టార్ట్ డేట్ మనకు తెలుసు, ఆధార్ కార్డులో ఉంటుంది తప్ప ఎండ్ డేట్ మాత్రం మనకి ఎవరికి తెలీదు. కానీ సమయం ఉన్నప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను రీసెంట్గా ఒక న్యూస్ చూసినప్పుడు నా మనసు చాలా బాధతో నిండిపోయింది. వాగ్ బక్రీ అనే టీ గ్రూప్ యొక్క డైరెక్టర్, 49 సంవత్సరాల వయసు కలిగిన పరాగ్ దేశాయ్ అనే వ్యక్తి, కోట్లకు పడగలు ఎత్తిన వ్యక్తి, ఒక మంచి కంపెనీలో డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాడంటే ఆయనకి ఏం తక్కువ లేదండి. మార్నింగ్ లేచి అతను వాకింగ్కి వెళ్ళాడంట. మార్నింగ్ వాక్కి యూజువల్గా వెళ్తూ ఉంటాం కదా స్ట్రీట్స్ మీద. స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు అతని వెంట పడి అతన్ని ఇబ్బంది పెట్టడం వల్ల రోడ్డు మీద పడిపోయాడు. తలకి దెబ్బ తగిలింది, బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయి అతను హాస్పిటల్లో చనిపోయాడు. ఎవరైనా ఊహించుంటారా? జస్ట్ క్యాజువల్గా ఇంటిలో నుండి ప్రతిదినము వాకింగ్కి వెళ్ళే వ్యక్తి ఒకరోజు మార్నింగ్ అలా పడిపోతాడు.